బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. మామూలుగా అంటూ ఉంటారు మొదలిక, చనువిస్తే నెత్తికెక్కి కూర్చున్నారు అంటూ ఉంటారు. అంటే అది పిల్లలకైనా వర్తిస్తుంది, పెద్దవాళ్ళకైనా వర్తిస్తుంది. సో మనం నిజంగా మనం ఏంటంటే ఒక ఆఫీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వచ్చాం, అందరితో ఫ్రీగా ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం మనం లీనియన్సే అని అనుకోవచ్చేమో, చనువుగా ఉంటాం. సో అందరితో వర్క్ ఉంటుంది, స్ట్రిక్ట్గా ఉన్నాము అంటే ఎవరు మనకు పని చెయ్యరు. సో అలా ఇలా మంచిగా మంచిగా మాట్లాడితే కొందరు మంచిగా, చాలా తక్కువ మంది మంచిగా రిసీవ్ చేసుకుంటారు. కొంతమంది ఆహా ఇంకా మాట్లాడుతుంది కదా అని ఎక్స్ట్రాస్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అంటే ఎలాంటి పీపుల్కి మనం చనువియాలి, ఎలాంటి టైంలో చనువివ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తెలియక చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. లీనియన్స్ ఇచ్చి ఈరోజు సఫర్ అవుతున్నాం అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా అంటారు? గ్రేట్ క్వశ్చన్ రాధ గారు. అండ్ చనువు, మనము మన మంచితనాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకోవడం, దిస్ ఇస్ వెరీ వెరీ కామన్ and very important also to talk about this, especially when we are talking to women. మా ఆడవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువగా నన్ను బ్యాడ్ అనుకుంటారు, నేను ఆరోగెంట్ అనుకుంటారు అన్న ఉద్దేశంతో ఇంకా స్వీట్ గా ఉండడానికి, ఇంకా ప్లెజెంట్ గా ఉండడానికి, పీపుల్ ప్లీజ్ చేయడానికి మనము ఇలా మాట్లాడుతూ ఉంటాము. సో వన్ థింగ్ ఏంటంటే అండి, మన బౌండరీస్ మనకి తెలియడం చాలా ఇంపార్టెంట్. మనము ఎంతవరకు చేయగలుగుతాం, మనము ఏమేం చేయగలుగుతాం, అది మనకి ఐడియా ఉండాలి. మన ప్రయారిటీస్ ఏంటి అన్నది ఐడియా ఉండాలి. సో ఇన్ ద మిగతా స్పేస్లో కొంచెము నైస్గా ఉండడం తప్పు కాదు. కానీ అది ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పర్స్పెక్టివ్ లో మనం కొంచెం చనువుగా మాట్లాడితే, బాస్ వచ్చి 3 ఎక్స్ట్రా ప్రాజెక్ట్స్ మన మీద వేస్తే మనకి తెలిసి ఉండాలి మనం ఎంత చేయగలుగుతాము అని. పీపుల్ ప్లీజ్ చేస్తున్న యాంగిల్లో మనం ఇంకా చేసుకుంటూ పోతే వీ విల్ గెట్ టైర్డ్. మన ఇంట్లో వీ విల్ నాట్ బి ఏబుల్ టు డూ జస్టిస్. సో how to say no is very important. Setting boundaries is very important. మనం of course పిల్లలకి పెట్టినట్టు ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని అన్నట్టు అంత సింపుల్ గా చెప్పలేము. So we have to be more soft in saying no's. For example, one nice way that I can think of is no చెప్పకుండా టైమ్ లైన్ ఎక్స్టెండ్ చేసుకోవడం. సో నేను ఇది ఇప్పుడుకి చేయలేను, బట్ కొన్ని రోజుల్లోపు చేయగలుగుతాను. దట్ ఈస్ వన్ వే. నాకు ఇంకా కొంచెం హెల్ప్ కావాలి, ఆస్కింగ్ ఫర్ హెల్ప్ కెన్ బి అ గ్రేట్ బౌండరీ. నేను ఒక్కదాన్నే చేయలేను. సో దిస్ వే వీఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ సేయింగ్ నో. సెకండ్ థింగ్ అండి, వెన్ యూ సెట్ చనువు ఇన్ అ నెగటివ్ లైట్ తీసుకుంటే, మనము విమెన్ షుడ్ నో హౌ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్వ్స్. వీ హ్యావ్ టు బిలీవ్ వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ ఇన్ సైడ్. అండ్ కైండ్నెస్ ఈజ్ అ వర్చ్యూ. కైండ్నెస్, మనము మంచిగా ఉండడం, మన మంచితనం అనేది ఒక గొప్పతనం. మనము అలా ఉండడానికి ఫస్ట్ మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే మీకు ఇందాక చెప్తున్నట్టు మన కైండ్నెస్ అండ్ మనము కొంచెం మొక్కలాగా, అండ్ మొక్కని మనం ఫెన్స్ పెట్టి ఫస్ట్ సేవ్ చేసుకోవాలి. దానికి సిస్టమ్స్ పెట్టాలి. వాటర్ లాగా మనం సిస్టమ్స్ పెట్టుకోవాలి, ప్రొటెక్షన్ లేయర్స్ యాడ్ చేసుకోవాలి. మనం రైట్ ఎన్వైర్న్మెంట్, రైట్ ఫ్రెండ్షిప్స్ లో ఉండాలి. అప్పుడు ఆ స్పేస్ నుంచి మనం నవ్వితే రెస్పెక్ట్ కూడా రావచ్చు. ఇట్స్ నాట్ ఆల్వేస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. మనకి రెస్పెక్ట్ కూడా వస్తుంది. మనము ఆ మొక్క నుండి చెట్టు అయ్యే ప్రొటెక్షన్ అండ్ గుడ్ ఉంటుంది. మనము నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ తీసుకోము. బికాజ్ ఒక ఆమె కైండ్ గా ఉంటున్నారు అంటే, ఎవరైనా చనువు తీసేసుకుని వాళ్ళని తప్పుగా అనుకుంటుంటే ఆమెకి కైండ్ గా ఉండాలన్న నీడ్ చచ్చిపోతుంది. అండ్ we need to protect. And if you find a friend who is being nice and being taken advantage of, we have to be there for her and protect her safety, her innocence also. So I think support system also plays a big role. Boundaries, clarity in what we can do, enta manamu promise cheyagaltamu, people pleasing behavior in ourselves, tarvata safety environment, these all will only add to being and help us be more kind. So in the right way. మనం స్టార్టింగ్ లోనే మనం కనుక్కోవచ్చు, మనకు ప్రాబ్లం వస్తుంది అవతల పర్సన్ నుంచి. ఈవెన్ వాళ్ళ మెసేజ్లలో కానీ, వాళ్ళు మాట్లాడే మాటల్లో కానీ, ఎక్కడి నుంచి లీనియన్స్ తీసుకుంటారు. మామూలుగా ఆఫీస్ ప్లేసెస్ లో అయినా లేదా బయట ఎక్కడైనా కూడా, తిన్నావా, ఏం తిన్నావు,
అక్కడ నుంచి అంటే You get to know స్టార్ట్ అండి. మనం women కి చాలా ఇన్స్టింక్ట్ ఉంటుంది, ఇవన్నీ బాగా కనిపెడతాము. అండ్ ఎస్, ఇలాంటి అప్పుడు ఐ వుడ్ సే బీ అవేర్. The world is not always a good space. We have to protect ourselves and always have courage and voice out, ask for help. ఇది ఇలాంటివి ఫస్ట్ లోనే మనం కనిపెట్టడం is always better. And ప్రతిసారి కైండ్, అండ్ ఈ పాయింట్ లో అండి what I would like to say is kindness is a virtue when played right. జస్ట్ లైక్ పేషెన్స్ ఆర్ ఎనీ అదర్ వర్చ్యూ మనలో ఉన్నది. మనం ఎప్పుడు మన అవతార్ మార్చుకుని మనం ఎప్పుడు కరేజ్ చూపియాలి, ఎప్పుడు దుర్గమ్మ అవతార్ తీసుకోవాలి, మనకి లోపల తెలిసి ఉంటుంది. జస్ట్ ఫాలో యువర్ గట్. రైట్, అది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటి అంటే అది ఎందుకు మరి దాన్ని ప్రలాంగ్ చేసుకుంటూ ఉన్న కొద్దీ ఇంకా మనం వాళ్ళకి లీనియన్స్ ఇచ్చినట్టే ఉంటుంది. కట్ చేస్తే మనం ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చెయ్యము. అండ్ మనం సమ్ టైమ్స్ పీపుల్ ప్లీజింగ్ గా ఉన్నప్పుడు అండి కట్ చేయడం అంటే భయం వేస్తుంది మనకి. వీ షుడ్ నాట్ ఫియర్ దట్. వీళ్ళు కాకపోతే ఇంకో ఫ్రెండ్షిప్, వీళ్ళు యునో వీ విల్ ఆల్వేస్, వీ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్ దట్ ఆఫ్ హూమ్ వీ ఆర్, అండ్ మనకి మన ఆపర్చునిటీస్ వస్తాయి. కరెక్ట్. సో కొందరు అంటే మంచి మనసుతోనే పెట్టవచ్చు తిన్నావా అని, బట్ అందరినీ అనట్లేదు. అది లీనియన్స్ గా తీసుకొని ఇంకా అక్కడి నుంచి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి. వన్స్ మనకు ఫస్ట్ ఇచ్చే రెస్పెక్ట్ తర్వాత ఏం లేదు అంటేనే మనకు అర్థమైపోతుంది వీళ్ళ మనసులో ఏదో ఉంది. నువ్వు చెప్పినట్టు ఏంటంటే మనం మొక్కగా ఉండి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటే మనం ఒక పెద్ద వృక్షంగా చెట్టుగా అవుతాము అని చెప్పాం. సో అంటే యాక్చువల్గా ఇది మనం పిల్లలకి కూడా ఖచ్చితంగా చెప్పాలేము. మదర్స్ కూడా మెయిన్ ఆడపిల్లలకి చెప్పాలేము, ఈవెన్ మగ పిల్లలకు కూడా చెప్పాలి. ఇద్దరికి పిల్లలకు కూడా ఇవన్నీ అంటే నన్ను నువ్వు ఇలా చేస్తే నువ్వు అవతల పర్సన్కి లీనియన్స్ ఇచ్చినట్టుంటుంది, వాళ్ళు ఇలా స్టార్ట్ అవుతుంది అని ఫస్ట్ చెప్తే పిల్లలకి ఏం తెలియదు పాపం ఫస్ట్ థింగ్. సో వాళ్ళని కూడా మనం చిన్నప్పటి నుంచి మోటివేట్ చేస్తే బెస్ట్ ఏమో అని అనిపిస్తుంది. ఈ పర్టికులర్ టాపిక్ లో ఐ డోంట్ కోచ్ కిడ్స్ అండి, బట్ కిడ్స్ ఇన్ ద సెన్స్ నేను చెప్పేది మామూలుగా ఇంటర్ కానీ 10th కానీ అంటే కొంచెం మెచ్యూరిటీ ఉన్న పిల్లలకి. సో సెల్ఫ్ అవేర్నెస్ ఎప్పుడైనా ఎవరిలో అయినా ఇది ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ అవేర్నెస్, ప్రొటెక్షన్ ఆఫ్ సెల్ఫ్, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనకి ఏంటి, వాట్ ఈస్ కన్సెంట్, ఇవన్నీ దీస్ ఆర్ important points. Whether you are 3-year-old, 13-year-old, 23-year-old or 33-year-old or even 63-year-old, we need to know how to protect ourselves, when to say no, and we should be just confident and do it. Super. Thank you so much. Thank you Andi. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.